హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు నుంచి మన యూట్యూబ్ ఛానల్లోని కరెంట్ అఫైర్స్ క్లాసెస్ అనేవి డీల్ చేయబోతున్నాం. మీ అందరికీ తెలుసు, కరెంట్ అఫైర్స్ అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోని చాలా ఇంపార్టెంట్ టాపిక్. అది ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్యాంకింగ్ కానీ, ఎస్ఎస్సి కానీ, ఆర్ఆర్బీ కానీ, ఆఫ్కాట్ కానీ, సిడిఎస్ కానీ, యూపీఎస్సీ రిలేటెడ్గా ఉన్న ఎగ్జామ్స్ కానీ, సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ అంటే ఇండియాలో టాప్ మోస్ట్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉన్నదో సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్, ఈ కరెంట్ అఫైర్స్ అనే టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇప్పుడు మీరు యూపీఎస్సీ ఎగ్జామ్లోని కరెంట్ అఫైర్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు 30 to 40% ఆఫ్ ద క్వశ్చన్స్ మనకి ఈ కరెంట్ అఫైర్స్ని లింక్ చేసే ఉంటాయి. అలాగే రిమైనింగ్ ఎగ్జామ్స్ ఎస్ఎస్సి కానీ, ఆర్ఆర్బీ కానీ, సిడిఎస్ కానీ ఇలాంటి ఎగ్జామ్స్లో కూడా కరెంట్ అఫైర్స్ అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. ఒకనొక టైంలోనే అంటే ఒక 10 years బ్యాక్ చూసుకునేటట్టయితే కరెంట్ అఫైర్స్ నుంచి మనకి డైరెక్ట్గా వచ్చేవి క్వశ్చన్స్ అన్నీ కూడా. కానీ ఇప్పుడున్న రోజుల్లో ఏంటి అని అంటే కరెంట్ అఫైర్స్ అనే టాపిక్ని కూడా ఇన్ డెప్త్ అనాలిసిస్ చేయాల్సి వస్తుంది. అంటే ప్రతి టాపిక్ కూడా మనం చాలా డెప్త్ అనాలిసిస్ అనేది చేయాలన్నమాట. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం శాంపుల్గా ఒక క్వశ్చన్ చూద్దామండి. ఆ క్వశ్చన్ ఏంటి అని అంటే బిమ్స్టెక్ అనే సమ్మిట్ గురించి చెప్తుంది అనమాట ఆ క్వశ్చన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ మీరు చూడండి, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ బిమ్స్టెక్ సమ్మిట్ అని అన్నాడు. అందులో ఫస్ట్ స్టేట్మెంట్లో ఏమని ఇచ్చాడండి, ఇనీషియల్లీ దేర్ ఆర్ 7 countries ప్రెసెంట్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ బిమ్స్టెక్. సెకండ్ స్టేట్మెంట్ ఏమని ఇచ్చాడు, కోఆపరేషన్ విత్ బిమ్స్టెక్ కరెంట్లీ ఫోకసెస్ ఆన్ 14 key sectors ఇంక్లూడింగ్ ట్రేడ్, ఎనర్జీ అండ్ అగ్రికల్చర్. థర్డ్ స్టేట్మెంట్ ఏమని ఇచ్చాడు, సైన్డ్ అండ్ ఎంఓయూ విత్ యుఎన్ఓడిసి అండ్ ఐఓఆర్ఏ ఇన్ ద రీసెంట్లీ హెల్డ్ సమిట్. ఓకే, ఇది క్వశ్చన్ అండి. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఏదైతే ఉందో మనం ఏ ఎగ్జామ్ ప్యాటర్న్లో చూడొచ్చు ఇలాంటి క్వశ్చన్స్, యూపీఎస్సీ అనే ఎగ్జామ్ ప్యాటర్న్లో చూడొచ్చు. అంటే సివిల్ సర్వీసెస్లో ఈ ప్యాటర్న్లో ఇస్తాడండి. అదే మీరు ఎస్ఎస్సి కానీ, ఆర్ఆర్బీ కానీ, బ్యాంకింగ్ కానీ తీసుకున్నారంటే మీకు ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎలాగ ఉంటాయి, కొంచెం డైరెక్ట్గా ఉంటాయి. అంటే ఇంత డెప్త్ క్వశ్చన్ ఉండదు, కొంచెం డైరెక్ట్గా ఉంటాయి. ఆ క్వశ్చన్ ఎలాగుంటుంది మీకు, ఫర్ ఎగ్జాంపుల్ వేర్ ఈజ్ ద రీసెంట్లీ హెల్డ్ సమిట్ అని అంటున్నాం కదా. ఇది ఇప్పుడు రీసెంట్గా జరిగిన సమిట్ ఎన్నో సమిట్ అంటే 6th సమిట్ అండి. ద 6th బిమ్స్టెక్ సమిట్ రీసెంట్లీ హెల్డ్ ఎట్ విచ్ ప్లేస్ అని అడుగుతాడండి. అంటే ఏ కంట్రీలో జరిగిందో అడుగుతాడు. ఇలా కొంచెం డైరెక్ట్గా ఉంటుందండి. అంటే మిగిలిన ఎగ్జామ్స్లో కొంచెం డైరెక్ట్గా ఉంటాయి. అది యూపీఎస్సీ రిలేటెడ్ ఎగ్జామ్స్లో ఏంటంటే ఇలా కొంచెం మనకి టిపికల్గా ఇస్తాడండి. ఇందులో మనకి కొన్ని కీవర్డ్స్ ఉంటాయి అనమాట. ఆ కీవర్డ్స్ని అండర్స్టాండ్ చేసుకొని ఇలాంటి క్వశ్చన్కి మనం ఆన్సర్ చేయాలండి. ఇప్పుడు మీరు బిమ్స్టెక్ అనే సమిట్ గురించి చెప్పాను కాబట్టి దీని గురించి కొంచెం తెలుసుకుందామండి. ఇక్కడ మన బిమ్స్టెక్ సమిట్ అనేటప్పుడు చూడండి, బిమ్స్టెక్ సమిట్ అండి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే వాట్ ఈజ్ బిమ్స్టెక్. ఇప్పుడు మనకి బిమ్స్టెక్ అనే దాని గురించి డెప్త్ అనాలిసిస్ చేద్దామండి. అంటే ఈ పర్టికులర్ టాపిక్ గురించి డెప్త్ అనాలిసిస్ అంటే ఈ రోజు నుంచి మన ఛానల్లో ఏంటి అని అంటే ఒక టాపిక్ మనం తీసుకున్నామనంటే ఏ ఎగ్జామ్ రిలేటెడ్గా క్వశ్చన్ వచ్చినా సరే మనం రాయగలిగేటట్టు ఉండాలండి. అది యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ అయినా, బ్యాంకింగ్ అయినా, ఎస్ఎస్సి అయినా, ఆర్ఆర్బీ అయినా, ఆఫ్కాట్ అయినా, సిడిఎస్ అయినా, ఏ ఎగ్జామినేషన్ నుంచి క్వశ్చన్ వచ్చినా సరే మనం రాయగలిగేటట్టు ఉండాలండి. అలాగా ప్రతి టాపిక్ మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్దామండి. అది మీ అందరికీ కూడా హెల్ప్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, వాట్ ఈజ్ బిమ్స్టెక్ అని అంటాం. ఇక్కడ చూస్తే బిమ్స్టెక్ అనే దాని గురించి ఫస్ట్ మనం ఫుల్ ఫామ్ రాద్దామండి. బిమ్స్టెక్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి, బే ఆఫ్ బెంగాల్ బిమ్స్టెక్ అంటే ఫుల్ ఫామ్ ఏంటండి, బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామికల్ కోఆపరేషన్. ఇంకొకసారి చెప్తున్నానండి, అందరికీ గుర్తుండాలి కాబట్టి, బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామికల్ కోఆపరేషన్, దాన్ని మనం బిమ్స్టెక్ అని అంటామండి. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఫార్మేషన్ ఆఫ్ ద బిమ్స్టెక్, ఏదైనా ఒక ఆర్గనైజేషన్ ఫామ్ అవ్వాలి అనే పాయింట్ వచ్చేటప్పుడు మనం ఏం చూసుకోవాలండి, ఆ ఆర్గనైజేషన్ ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ చేశారు, అట్ ద సేమ్ టైం ఆ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేయడానికి వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్, ఈ మెయిన్ పర్పస్ అనేది కూడా మనం చూసుకోవాలండి. ఇప్పుడు ఫార్మేషన్ ఆఫ్ ద బిమ్స్టెక్ అనేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ బిమ్స్టెక్ అనేది ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ చేశారు. ఈ బిమ్స్టెక్ అనే దాన్ని ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 6th June 1997 అండి. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 6th June 1997. ఓకే, ఆ ఎస్టాబ్లిష్మెంట్ జరిగేటప్పుడు
ఓన్లీ 4 కంట్రీస్తో మాత్రమే ఇది ఎస్టాబ్లిష్ చేశారండి. అప్పుడు ఏ కంట్రీస్తో ఎస్టాబ్లిష్ చేశారనంటే BISTEC. అంటే బిమ్స్టెక్ అనేది ఏదైతే ఉందో దానికి ఇప్పుడు మన పేరు ఏమని రాస్తున్నాం, బిమ్స్టెక్ అని అన్నామండి. బట్ ఇది ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ చేశారో ఆ ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు దీని నేమ్ ఏంటి అని అంటే BISTEC అండి. ఇందులో మనకి BIST అంటే ఏంటంటే 4 కంట్రీస్. ఏ 4 కంట్రీస్? ఈ కంట్రీస్ అన్నీ కూడా ఒక పర్టిక్యులర్ ఓషన్ మీద ఉన్నాయండి. ఇక ఈ కంట్రీస్ అన్నీ కూడా పర్టిక్యులర్ ఓషన్కి ఆనుకొని ఉన్నాయన్నమాట. ఆ కంట్రీస్ ఏంటి అని ఆ కంట్రీస్ ఏంటి అని అంటే ఫస్ట్ కంట్రీ ఏంటి అని అంటే బంగ్లాదేశ్ అండి. ఫస్ట్ కంట్రీ బంగ్లాదేశ్. ఐ అంటే ఏంటి అని అంటే ఇండియా అండి. ఐ అంటే ఇండియా. ఎస్ అంటే ఏంటి అని అంటే శ్రీలంక అండి. ఎస్ అంటే శ్రీలంక. టీ అంటే థాయిలాండ్. టీ అంటే థాయిలాండ్ అండి. ఈ 4 కంట్రీస్ కూడా ఏ పర్టికులర్ ఓషన్కి ఆనుకొని ఉంటాయండి. ఇవన్నీ కూడా మనకి బే ఆఫ్ బెంగాల్ అనే ఓషన్కి ఆనుకొని ఉంటాయండి. ఇవన్నీ కూడా బే ఆఫ్ బెంగాల్ అనే ఓషన్కి ఆనుకొని ఉంటాయి. ఓకే, అందుకని ఇక్కడ మనం బిమ్స్టెక్ అని అనేటప్పుడు మీకు స్టార్టింగ్ స్లైడ్లో చూపించాం కదండి. అప్పుడు ఏమని అన్నాం? బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ అని అన్నాం. ఓకే, ఆ పర్టికులర్ రీజన్ కోసమే ఈ BIST అనేది స్టార్ట్ చేశారండి. ఇక్కడ మీరు గమనిస్తే ఈసీ అని ఉన్నది కదా. ఇనీషియల్గా ఈసీ అంటే ఏంటంటే ఎకనామిక్ కోఆపరేషన్ అండి. ఇప్పుడు మనకి ఎప్పుడైతే 6th June 1997లో ఈ పర్టికులర్ 4 కంట్రీస్ కలిపి ఫామ్ అయ్యాయో అప్పుడు దీని పేరేంటి? BISTEC. నెక్స్ట్ ఫర్దర్గా జరిగిన డెవలప్మెంట్ అంటే ఈ పర్టికులర్ థింగ్ ఉన్నది కదా, ఇదంతా కూడా ఒక పర్టికులర్ ప్లేస్లోని ఈ 4 కంట్రీస్ కలిపి కూర్చొని మాట్లాడుకునేటప్పుడు ఒక డిక్లరేషన్ పాస్ చేశారండి. ఆ డిక్లరేషన్ ఏంటి అని అంటే బ్యాంకాక్ డిక్లరేషన్ అని అంటామండి. ఆ డిక్లరేషన్ ఏంటి? బ్యాంకాక్ డిక్లరేషన్. దీనికి బ్యాంకాక్ అని పేరు ఎందుకు వచ్చిందండి? బ్యాంకాక్ డిక్లరేషన్ అని పేరు ఎందుకు వచ్చింది? ఈ 4 కంట్రీస్ కూడా ఒక సమిట్ కింద ఎస్టాబ్లిష్ అవుదాం, ఒక గ్రూప్ కింద ఎస్టాబ్లిష్ అవుదాం అనుకునేటప్పుడు ఈ పర్టికులర్ ప్లేస్లోని ఒక చార్టర్ అనేది ప్రిపేర్ చేసుకున్నారండి. దాన్నే మనం బిమ్స్టెక్ చార్టర్ అని కూడా అంటాం. ఇప్పుడు మనం బిమ్స్టెక్ చార్టర్ అన్నాం కదా, అప్పుడు BISTEC చార్టర్ అని అనేవారండి. అంటే సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఈ 4 కంట్రీస్ ఫాలో అవ్వాలన్నమాట ఆ చార్టర్ అనేది. ఆ చార్టర్ మీద బ్యాంకాక్ డిక్లరేషన్ అనే దాని మీద సంతకం పెట్టుకొని ఒక గ్రూపింగ్ అనేది ఫామ్ చేశారండి. ఓకే, ఇది ఫస్ట్ బేసిక్ పాయింట్ ఆఫ్ అండర్స్టాండింగ్ బిమ్స్టెక్ అనే సమిట్ గురించి అండి. నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు ఏదైతే 6th June 1997 ఉన్నదో దాని తర్వాత ఇంకొక పర్టికులర్ డేట్లో డిసెంబర్ 22, 1997 ఈ పర్టికులర్ డేట్ రోజు నాడు ఇంకొక కంట్రీ యాడ్ అయ్యిందండి. ఆ కంట్రీ ఏంటి? మయన్మార్. ఇంకొక కంట్రీ యాడ్ అయింది. ఏంటది? December 22, 1997లో మయన్మార్ అనేది యాడ్ అయ్యిందండి. ఇప్పుడు మొత్తం ఎన్ని కంట్రీస్ అయ్యాయి? మొత్తం 5 కంట్రీస్ అయ్యాయండి. ఇప్పుడు మీరు అలాగే గమనించినట్టయితే ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఇంకొక పర్టికులర్ 2 కంట్రీస్ యాడ్ అయ్యాయండి. అది ఎప్పుడు అని అంటే ఫిబ్రవరి 2004లోని మనకి ఇంకొక 2 కంట్రీస్ యాడ్ అయ్యాయండి. ఆ 2 కంట్రీస్ కూడా ఏంటంటే ఒక కంట్రీ నేపాల్, ఇంకొక కంట్రీ భూటాన్ అండి. ఒక కంట్రీ నేపాల్, ఇంకొక కంట్రీ భూటాన్. ఇప్పుడు మీరు బాగా గమనిస్తే ఇక్కడ మనం బే ఆఫ్ బెంగాల్ ఓషన్ కానుకొని ఉన్నాయండి. మరి నేపాల్ అండ్ భూటాన్ అనే దానికి బే ఆఫ్ బెంగాల్ అనే ఓషన్కి సంబంధం ఉండదు. బట్ దీస్ ఆర్ ద పర్టికులర్ కంట్రీస్. ఎక్కడ ఉంటాయండి ఇవి? హిమాలయన్ రీజియన్లో ఉంటాయి. హిమాలయన్ రీజియన్. ఇప్పుడు మీరు బాగా గమనిస్తే ఎప్పుడైతే మనకి ఎస్టాబ్లిష్ చేశారో 97లో మొత్తం ఎన్ని కంట్రీస్తో ఎస్టాబ్లిష్ చేశారు? ఇది 4 కంట్రీస్తో ఎస్టాబ్లిష్ చేశారండి. ఇప్పుడు ప్రెసెంట్ ఎన్ని కంట్రీస్ ఉన్నాయి? టోటల్గా 7 కంట్రీస్ ఉన్నాయి. ఈ 7 కంట్రీస్ ఎప్పటికల్లా యాడ్ అయ్యిందండి. ఈ 7 కంట్రీస్ మనకి 2004లో వచ్చాయి. కానీ ఇనీషియల్గా ఉన్నాయా? లేవండి. 7 కంట్రీస్ ఎప్పుడు యాడ్ అయ్యాయి? 2004లో యాడ్ అయ్యాయండి. ఇప్పుడు మనకి టోటల్గా ఉన్న కంట్రీస్ అన్నీ కూడా ఏంటంటే ఒకసారి చూద్దామండి. బంగ్లాదేశ్, ఇండియా, శ్రీలంక, థాయిలాండ్, నేపాల్, భూటాన్ అండ్ మయన్మార్. మొత్తం ఈ 7 కంట్రీస్ కలిపి ఈ బిమ్స్టెక్ అనే సమిట్ని ఫామ్ చేశారండి. అందుకనే ఈ BIST అనే పర్టికులర్ థింగ్ ఏదైతే ఉందో దాని పేరు మార్చి BIMSTEC అని పెట్టారు. దానికే మన ఫుల్ ఫామ్ ఏంటి? బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామికల్ కోఆపరేషన్ అని అంటున్నామండి. అంటే మీరు బాగా గమనిస్తే ఈ పర్టికులర్ సమిట్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి? ఇక్కడ చూడండి, MS అని అంటున్నాం. MS అంటే ఏంటి? మల్టీ సెక్టోరల్. అంటే వీళ్ళ కీ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా దేని మీద ఆధారపడి ఉంటాయి? ఒక డిఫరెంట్ సెక్టర్స్. అంటే వాళ్ళు ఏదో ఒక పర్టికులర్ సెక్టర్ మీద ఆధారపడింది కదండి. సెక్టర్ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఒక ట్రేడ్ రిలేటెడ్గా మాత్రమే వీళ్ళు కలలేదండి. వీళ్ళు డిఫరెంట్ సెక్టర్స్ అన్నింటినీ కలుపుకొని ఈ పర్టికులర్ బిమ్స్టెక్ సమిట్ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. మల్టీ సెక్టోరల్. ఇంకొకటి ఏమున్నదండి? T అంటే
టెక్నికల్ అంటే టెక్నికల్ ఇష్యూస్ కానీ, ఎకనామికల్ కోఆపరేషన్ అంటే ఎప్పుడైనా ఏ కంట్రీకైనా హెల్ప్ కావాలన్నా కూడా వీళ్ళు ఒక కంట్రీకి ఒకరు ఫండ్ రైజింగ్ అనేది చేసుకొని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మయన్మార్లో మనకి ఎర్త్క్వేక్ వచ్చిందండి. ఇప్పుడు రీసెంట్గా జరిగిన సమిట్లో దాని గురించి మాట్లాడుకున్నారు. అలాగా ఏ ఎకనామికల్ కోఆపరేషన్ కావాలన్నా సరే ఈ పర్టికులర్ బిమ్స్టెక్లో ఉన్న సమిట్లో ఉన్న అన్ని కంట్రీస్ కలిపి కూర్చొని మాట్లాడుకొని ఒకరినొకరు హెల్ప్ చేసుకునే దానికోసం ఈ బిమ్స్టెక్ సమిట్ అనేది ఎస్టాబ్లిష్ చేశారండి. ఓకే, మళ్ళీ ఒకసారి చెప్తున్నాండి. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 6th June 1997. ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు BIST-EC అని పెట్టారు. BIST అంటే ఏంటి? కంట్రీ నేమ్స్ అండి. బంగ్లాదేశ్, ఇండియా, శ్రీలంక అండ్ థాయిలాండ్. EC అంటే ఎకనామిక్ కోఆపరేషన్. ఇన్ ద ఇయర్ 1997 December 22 మయన్మార్ అనే కంట్రీ యాడ్ అయింది. 2004లో లేటర్ నేపాల్ అండ్ భూటాన్ అనేది యాడ్ అయ్యి, ఈ రెండు కూడా హిమాలయన్ రీజన్కి చెందినవి. ఈ మిగిలిన కంట్రీస్ అన్నీ కూడా బే ఆఫ్ బెంగాల్కి దగ్గరలో ఉండే కంట్రీస్ ఉంటాయండి, అంటే ఓషన్ రిలేటెడ్ కంట్రీస్. ఓకే, ఇప్పుడు మీరు బాగా గమనిస్తే ఇవన్నీ కూడా మనకేంటి? దీస్ ఆల్ ఆర్ సౌత్ ఏషియన్ ఆర్ సౌత్ ఈస్ట్ ఏషియన్ అని అంటామండి. దీస్ ఆల్ ఆర్ సౌత్ ఏషియన్ ఆర్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అని అంటాం. సౌత్ ఏషియన్ అయినా అనొచ్చు, సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అయినా కూడా అనొచ్చండి. ఇది ఫార్మేషన్ ఆఫ్ ద బిమ్స్టెక్ అనే దానికి ఒక ఓవర్వ్యూ అండి. ఇప్పుడు మీ అందరికీ కూడా దీని గురించి బాగా అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ చూద్దామండి, కీ సెక్టర్స్. అంటే ఇందాక మీకు చెప్పాను కదా, సెక్టర్స్ గురించి మాట్లాడాం. బిమ్స్టెక్ అంటే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ అని అన్నాం. కీ సెక్టర్స్, ఇది సెక్టర్ డ్రివెన్ సమిట్ అండి. అంటే బిమ్స్టెక్ అనేది ఏంటి? ఇదేంటి? దీన్ని ఏమని అనొచ్చు మనం? ఇట్ ఈస్ ఏ సెక్టార్ డ్రివెన్ సమిట్. సెక్టార్ డ్రివెన్ సమిట్ అంటే దాని అర్థం ఏంటండి? ఈ పర్టికులర్ సమిట్ ఏదైతే ఉందో, ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ చేశారో వీళ్ళు ఫస్ట్ ఇనిషియేట్ చేసేటప్పుడు ఒక 6 సెక్టర్స్ మీద ఎస్టాబ్లిష్ చేశారండి. ఒక సిక్స్ సెక్టర్స్ మీద టార్గెట్ చేసి ఈ పర్టికులర్ సమిట్ అనేది మొత్తం ఎస్టాబ్లిష్ చేశారండి. ఆ 6 సెక్టర్స్ కూడా ఏంటి? ఫస్ట్ది ట్రేడ్ అండి. ట్రేడ్, ట్రాన్స్పోర్ట్, టూరిజం, ట్రేడ్, ట్రాన్స్పోర్ట్, టూరిజం, ఎనర్జీ, ఇంకొకటి ఫిషరీస్ అండి. ట్రేడ్, ట్రాన్స్పోర్ట్, టూరిజం, ఎనర్జీ, ఫిషరీస్, ఇంకొకటి ఏంటి అని అంటే టెక్నాలజీ ఒకటండి. టెక్నాలజీ ఒకటి. ఈ 6 సెక్టర్స్ కూడా ఎప్పుడైతే ఇనిషియేట్ చేశారో 1997లో ఇనిషియేట్ చేసేటప్పుడు వీళ్ళు ఫోకస్ చేద్దాం అనుకునే సెక్టర్స్ ఏంటి అంటే ఇవేనండి. అలాగా ఎప్పుడైతే సమిట్స్ అన్నీ అలా పెరుగుతూ వచ్చాయో, అంటే మిగిలిన కంట్రీస్ కూడా కోఆపరేషన్ అనేది పెరిగిందో, ఈ పర్టికులర్ సమిట్ అనేది మొత్తం ఎన్ని సెక్టర్స్కి ఆధారపడి ఉన్నది అని అంటే ఎన్ని సెక్టర్స్లో వీళ్ళు డెవలప్ అవుదాం అని అనుకున్నారంటే 14 సెక్టర్స్లో కోఆపరేషన్ అనేది ఉన్నదండి. ఆ 14 సెక్టర్స్లో మేజర్ సెక్టర్స్ ఏంటి? ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్, ఎనర్జీ, టూరిజం, టెక్నాలజీ, ఫిషరీస్, అగ్రికల్చర్, పబ్లిక్ హెల్త్, పవర్టీ ఎలివియేషన్, కౌంటర్ టెర్రరిజం అండ్ క్రైమ్. ఇప్పుడు మనం రీసెంట్గా చూసుకున్నట్టయితే కౌంటర్ టెర్రరిజం అండ్ క్రైమ్ అనే దానికోసం మనం మాట్లాడుకోవచ్చండి. రీసెంట్గా మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లో పెహల్గామ్ అటాక్ అనేది అయ్యింది కదండి, దాని రిలేటెడ్గా ఈ పర్టికులర్ టాపిక్ అనేది వస్తుందండి, కౌంటర్ టెర్రరిజం అండ్ క్రైమ్. నెక్స్ట్ ఇంకొకటి ఎన్వైర్న్మెంట్ అండ్ డిజాస్టర్, పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్, కల్చర్ అండ్ క్లైమేట్ చేంజ్. ఓకే, ఈ మొత్తం 14 కీ సెక్టర్స్ మీద కూడా ఈ బిమ్స్టెక్ అనే సమిట్ అనే దాన్ని మనం డ్రైవ్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ మీరు చూసినట్టయితే ఈ సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క గ్రూప్ కింద డివైడ్ చేశారండి. అంటే ఏ కంట్రీ ఆ పర్టికులర్ సెక్టర్ని హెడ్ చేస్తుంది అనే పాయింట్ కోసం, అంటే లీడ్ చేస్తుంది అనే పాయింట్ కోసం గ్రూప్ కింద డివైడ్ చేశారండి. ఇప్పుడు మీరు ఇక్కడ బాగా గమనించండి, బంగ్లాదేశ్ ఉన్నది కదండి, బంగ్లాదేశ్ యొక్క మెయిన్ సెక్టర్స్ టార్గెటింగ్ గ్రూప్ ఏంటి? ట్రేడ్ ఒకటి, ఇన్వెస్ట్మెంట్ ఒకటి, డెవలప్మెంట్ ఒకటి. అంటే ఇది మనం సబ్ సెక్టర్ కింద తీసుకుంటామని. ఈ సబ్ సెక్టర్లో దీన్ని ఏమని అంటున్నాం? బ్లూ ఎకానమీ అని అంటున్నాం. అంటే బంగ్లాదేశ్ ఈ 3 సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో దీనికి హెడ్ కింద ఉంటుందండి. నెక్స్ట్ భూటాన్కి వచ్చేటప్పటికి ఎన్వైర్న్మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్ అండి, దీన్ని మనం మౌంటైన్ ఎకానమీ అని అంటాం. అంటే మౌంటైన్ రిలేటెడ్గా ఏమైనా ఇష్యూస్ వచ్చినా సరే ఈ పర్టికులర్ కంట్రీ అనేది హెడ్ కింద తీసుకుంటుందండి. నెక్స్ట్ ఇండియా అండి. ఇండియా వచ్చేటప్పటికి ఏంటి? సెక్యూరిటీ అండి. సెక్యూరిటీలో సబ్ సెక్టర్స్ ఏమున్నాయి? కౌంటర్ టెర్రరిజం, ట్రాన్సిషనల్ క్రైమ్, డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ఎనర్జీ అండి. మయన్మార్ వచ్చేటప్పటికి అగ్రికల్చర్ అండ్ ఫుడ్ సెక్యూరిటీ, దాంట్లో సబ్ సెక్టర్స్ ఏంటి? అగ్రికల్చర్, ఫిషరీస్ అండ్ లైఫ్ స్టాక్ అండి. నెక్స్ట్ చూడండి నేపాల్లో పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్, సబ్ సెక్టర్స్ ఏంటంటే కల్చర్, టూరిజం, పవర్టీ ఎలివియేషన్, పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్, ఫారమ్స్ ఆఫ్ థింక్ ట్యాంక్స్, మీడియా ఎక్సెట్రా అండి. నెక్స్ట్ ఇదేంటి? శ్రీలంక సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్, అందులో సబ్ సెక్టర్స్ ఏంటండి? టెక్నాలజీ, హెల్త్, హ్యూమన్ రిసోర్స్ అండ్ డెవలప్మెంట్. థాయిలాండ్ కనెక్టివిటీ ఉన్నదండి. ఓకే, అంటే ఏవైతే మనం 14
సెక్టర్స్ ఉన్నాయో అందులో మళ్ళీ ఉన్న ఈ 7 కంట్రీస్ కూడా ఇంటర్నల్గా సబ్ సెక్టర్స్ కింద డివైడ్ చేసి మిగిలిన కంట్రీస్ ఏ పర్టికులర్ అంటే డివైడ్ అండ్ రూల్ పాలసీ అని అంటాం కదండి. డివైడ్ చేసేటప్పుడు ఒక కంట్రీ ఏదైతే తీసుకున్నదో, ఫర్ ఎగ్జాంపుల్ ట్రేడ్, ఇన్వెస్ట్మెంట్, డెవలప్మెంట్ ఉన్నది అనుకోండి, బంగ్లాదేశ్ అనేది హెడ్ చేస్తుంది అనమాట. అంటే అప్పుడు వాళ్ళకి ఏమవుతుంది, దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తారనమాట. ఆ డెవలప్మెంట్ అనేది చాలా బాగా జరుగుతుందండి. నెక్స్ట్ మీరు చూసుకోండి 6th బిమ్స్టెక్ సమిట్. అంటే ఇప్పుడు మనం ఒక సమిట్ ఉన్నది అని అంటే ఆ సమిట్ ఎక్కడో దగ్గర మన గ్రూప్ ఆఫ్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ హెడ్స్ అందరూ కూడా కలిపి కూర్చొని మాట్లాడుకుంటారు కదండి. ఇక్కడ మనకి చూసుకునేటట్టయితే 6th బిమ్స్టెక్ సమిట్ అనేది ఎక్కడ జరిగింది అనేది అడుగుతున్నామని. ఈ 6th బిమ్స్టెక్ సమిట్ అని చెప్తున్న పాయింట్ వచ్చేటప్పుడు అన్ని ఎగ్జామ్స్కి ఇది ఇంపార్టెంట్ పాయింట్ అయిపోతుందండి. ఇప్పుడు మీరు బాగా గమనిస్తే ఫస్ట్ బిమ్స్టెక్ సమిట్ అనేది మీకు ఆల్రెడీ చెప్పానండి. ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ చేశారు, 1997. కానీ ఫస్ట్ బిమ్స్టెక్ సమిట్ అనేది మనకి 1997లో జరగలేదండి. ఫస్ట్ బిమ్స్టెక్ సమిట్ అనేది ఏ ఇయర్లో జరిగింది అని అంటే ఇట్ వాజ్ హెల్డ్ ఇన్ ద ఇయర్ 2004. అంటే మనకి ఏ ఇయర్లో అయితే నేపాల్, భూటాన్ యాడ్ చేశారో సేమ్ అదే ఇయర్లో మనకి ఫస్ట్ బిమ్స్టెక్ సమిట్ అనేది జరిగిందండి. ఓకే, ఈ బిమ్స్టెక్ సమిట్ అనేది ఎక్కడ జరిగింది అని అంటే బ్యాంకాక్ అనే ప్లేస్లో జరిగిందండి. బ్యాంకాక్ ఏ కంట్రీ క్యాపిటల్ అండి? బ్యాంకాక్ అనేది థాయిలాండ్ అనే కంట్రీ క్యాపిటల్ అండి. ఓకే, అందుకే మనం ఈ పర్టికులర్ బిమ్స్టెక్ సమిట్ అనేది ఏ డిక్లరేషన్ మీద సైన్ చేశారని చెప్పాం, బ్యాంకాక్ డిక్లరేషన్ అని అన్నాం. ఓకే, అలా గుర్తుపెట్టుకోవచ్చు అండి దీన్ని. ఫస్ట్ బిమ్స్టెక్ సమిట్ అనేది 2004లో బ్యాంకాక్లో జరిగింది. ఇప్పుడు మీరు కొన్ని సమిట్స్ అంటే ఏవైనా ఒక పర్టికులర్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అని అంటాం, వరల్డ్ బ్యాంక్ అని అంటాం, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, ప్రతి దానికి కూడా ఒక హెడ్ క్వార్టర్స్ ఉంటుందండి. సేమ్ అలాగే ఇక్కడ మనకి బిమ్స్టెక్ సమిట్ అని తీసుకునేటప్పుడు దీనికి హెడ్ క్వార్టర్స్ ఏంటి అని అంటే దీన్ని మనం సెక్రటేరియట్ అని అంటామండి. ఇప్పుడు మీరు సెక్రటేరియట్ అనేది ఇది స్టార్టింగ్ ఇనిషియేట్ చేసేటప్పుడు లేదండి. ఆఫ్టర్ అంటే 97లో ఎస్టాబ్లిష్ చేశారు. ఫస్ట్ సమిట్ 2004లో జరిగింది. ఇది ఎవ్రీ ఇయర్ జరగదండి ఈ సమిట్. మళ్ళీ థర్డ్ సమిట్ అంటామండి. ఈ థర్డ్ బిమ్స్టెక్ సమిట్ ఎప్పుడైతే జరిగిందనంటే 2014లో జరిగిందండి. థర్డ్ బిమ్స్టెక్ సమిట్ అంటే ఆఫ్టర్ 10 years 2014లో జరిగింది. ఈ 2014లో జరిగేటప్పుడు ఈ సమిట్ ఎక్కడ జరిగింది అని అంటే నైపిడా. ఇది ఏ కంట్రీ క్యాపిటల్ అండి? ఇది మనకి మయన్మార్ క్యాపిటల్ కింద వస్తుందండి. ఈ మయన్మార్ క్యాపిటల్ ఏదైతే ఉన్నదో నైపిడాలోని థర్డ్ బిమ్స్టెక్ సమిట్ 2014లో జరిగేటప్పుడు సెక్రటేరియట్ అనేది ఎస్టాబ్లిష్ చేశారండి. సెక్రటేరియట్ అంటే ఒక పర్టికులర్ ప్లేస్ అనేది దీనికి అంటే ఒక హెడ్ క్వార్టర్ లాగా తీసుకొని వచ్చారండి. ఈ సెక్రటేరియట్ నైపిడాలో లేదండి. ఈ సెక్రటేరియట్ ఎక్కడ ఉన్నది? ఇట్ ఈస్ ప్రెజెంట్ అట్ ఢాకా. ఈ ఢాకా అనేది ఏ కంట్రీ క్యాపిటల్ కింద వస్తుందండి మనకి? ఈ ఢాకా అనేది బంగ్లాదేశ్ క్యాపిటల్ కింద వస్తుంది. అంటే మీరు బాగా గమనించినట్టయితే ఫస్ట్ సమిట్ 2004లో జరిగింది. ఎక్కడ జరిగింది? బ్యాంకాక్లో జరిగింది. అలాగే థర్డ్ సమిట్కి వచ్చినట్టయితే 2014లో జరిగింది. ఈ సమిట్ అనేది మీకు ఎందుకు చెప్తున్న ఇంపార్టెన్స్, ఈ పర్టికులర్ సమిట్ బేస్ చేసుకొని సెక్రటేరియట్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. సమిట్ జరిగింది అయితే నైపిడా, మయన్మార్, బట్ సెక్రటేరియట్ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు? ఢాకా అనేది ఏ కంట్రీ క్యాపిటల్ అండి? బంగ్లాదేశ్. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ప్రెసెంట్ ఎన్నో సమిట్ అని రాసామండి? 6th బిమ్స్టెక్ సమిట్. ఎన్నో సమిట్ ఇది? 6th బిమ్స్టెక్ సమిట్. ఈ 6th బిమ్స్టెక్ సమిట్ అనేది రీసెంట్గా జరిగిందండి. ఎప్పుడు? 2025. అది మీరు డేట్తో సహా కూడా గుర్తుపెట్టుకుంటే మంచిదండి. అంటే అంత ఇంపార్టెంట్ ఏం కాదు, కానీ గుర్తుపెట్టుకుంటే మంచిదండి. అంటే అంత అవసరమేం కాదు, డేట్ గుర్తుపెట్టుకోవాల్సినంత నెసెసిటీ అయితే ఏం లేదండి. ఈ 4th ఏప్రిల్లో జరిగింది. ఇది ఎక్కడ జరిగింది అని అంటే ఇది కూడా సేమ్ మనకి ఫస్ట్ సమిట్ ఎక్కడైతే జరిగిందో సేమ్ అదే ప్లేస్లో జరిగిందండి. ఫస్ట్ సమిట్ ఎక్కడ జరిగింది? బ్యాంకాక్లో. సేమ్ అదే ప్లేస్లో జరిగింది. ఈ బ్యాంకాక్ అనేది మనకి ఇందాక చెప్పినట్టుగా థాయిలాండ్ క్యాపిటల్ అండి. ఓకే, ఇక్కడ ఈ సమిట్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే దీంట్లోని వాళ్ళు కొన్ని కీ ఏరియాస్ మీద హైలైట్స్ ఉన్నాయండి. కీ ఏరియాస్ మీద ఫోకస్ చేశారు. ఓకే, ఆ ఫోకస్ చేసిన ఏరియాస్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు చూడండి, హైలైట్స్ ఆఫ్ ద 6th బిమ్స్టెక్ సమిట్ అని అంటున్నాం. ఎక్కడ? 2025. హైలైట్స్ ఆఫ్ ద 6th బిమ్స్టెక్ సమిట్ 2025. ఇక్కడ వాళ్ళు కొన్ని థింగ్స్ని అడాప్ట్ చేసుకున్నారండి. ఆ సమిట్లో కొన్ని సెక్టర్స్ని అడాప్ట్ చేసుకున్నారు. కొన్నిటిలోని సైనింగ్ ఆఫ్ ద అగ్రిమెంట్ అండ్ MOUs అని అన్నాం. ఇక్కడ అడాప్షన్ అని వచ్చేటప్పుడు ఏమవుతుంది అని అంటే ఇక్కడ ఒక 2 పర్టికులర్ ఏరియాస్ గురించి అడాప్ట్ చేసుకున్నారండి. 2 పర్టికులర్ థింగ్స్ ఏంటంటే అవి ఫస్ట్ది రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ దీన్ని అడాప్ట్ చేసుకున్నారండి. అంటే ఇప్పుడు మీకు ఇందాక చెప్పాను కదా, బిమ్స్టెక్ చార్టర్ అని అంటాం. అంటే ఏ పర్టికులర్ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేసినా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇండియా ఉన్నదండి. ఇండియాకి వాట్ ఈస్ ద సుప్రీం లా ఆఫ్ ల్యాండ్? మన కాన్స్టిట్యూషన్ అనే దాన్ని మనం సుప్రీం లా ఆఫ్ ల్యాండ్ అని అంటాం. అంటే కాన్స్టిట్యూషన్ అనేదాన్ని మదర్ లా అని అంటాం. అంటే ఏ పర్టికులర్ లా తర్వాత ఎస్టాబ్లిష్ చేసినా కూడా
మనం కాన్స్టిట్యూషన్కి అనుగుణంగానే ఉంటామండి. అంటే అందరూ కూడా అబైడ్ ద కాన్స్టిట్యూషన్ అన్నట్టు, అంటే కాన్స్టిట్యూషన్కి అనుగుణంగానే అందరూ పనిచేయాలని అనుకుంటాం. అలాగా అది మనకి రూల్ బుక్ కింద పనిచేస్తుందండి. సేమ్ అలాగే ఈ బిమ్స్టెక్ అనే దానికి కూడా బిమ్స్టెక్ చార్టర్ అని ఒకటి ఉన్నదండి. బిమ్స్టెక్ చార్టర్ అంటే ఇక్కడ మనకి ఒక కంట్రీ పర్సన్స్ ఎవరు ఉండరు కదండి, గ్రూప్ ఆఫ్ 7 నేషన్స్, అంటే ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అని అంటాం. ఈ 7 కంట్రీస్ నుంచి ఎవరైతే హెడ్స్ ఉన్నారో ఈ చార్టర్ మీద సంతకం పెట్టారంటే దాని అర్థం ఏంటి, ఈ పర్టికులర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకున్న తర్వాత ఇవి ఫాలో అవ్వాలండి. అలాగా ఈ బిమ్స్టెక్ చార్టర్తో పాటు ఇప్పుడు రీసెంట్గా వాళ్ళు అడాప్ట్ చేసుకున్నది ఏంటి అని అంటే రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అడాప్ట్ చేసుకున్నారండి. అంటే రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ ప్లస్ బిమ్స్టెక్ చార్టర్ రెండు కలిపి ఉన్నాయంటే దాని అర్థం ఏంటి, వాళ్ళు ఏదైతే నెక్స్ట్ స్టెప్స్ చేయబోతున్నారో ఇంకా ఎఫిషియెంట్గా పనిచేయడం కోసం వాళ్ళందరూ కూడా ఈ పర్టికులర్ రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అనే దాన్ని అడాప్ట్ చేసుకున్నారండి. దీనికన్నా ఇంకా ఎక్కువ డెప్త్ అవసరం లేదు ఈ పర్టికులర్ పాయింట్ గురించి అయితే. నెక్స్ట్ ఇంకొకటి అడాప్ట్ చేసుకున్న పాయింట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఏమి అడాప్ట్ చేసుకున్నారంటే ఈ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. బిమ్స్టెక్ బ్యాంకాక్ విజన్ 2030, బిమ్స్టెక్ బ్యాంకాక్ విజన్ 2030 ఈ పర్టికులర్ థింగ్ అనే దాన్ని అడాప్ట్ చేసుకున్నారండి. బిమ్స్టెక్ బ్యాంకాక్ విజన్ 2030 అంటే ఈ 2030కి ఒక పర్టికులర్ థింగ్స్, అంటే ఏవైతే ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి, మీకు ఈ పలానా టైం కల్లా జాబ్ రావాలి అని మీరు అనుకొని చదువుతూ ఉంటారండి. అంటే మీరు ఒక టార్గెట్ పెట్టుకుంటారంటే మీకు ఒక విజన్ ఉంటుంది అనమాట. నాకు ఆ జాబ్ కొట్టాలి అని అనేటప్పుడు నేను ఏ ఏరియాస్ మీద ఫోకస్ చేయాలి, నేను ఎందులో వీక్గా ఉన్నాను, ఏది స్ట్రెంథన్ చేసుకోవాలనే పాయింట్ మీరు ఆలోచించుకొని ఒక్కొక్క స్టెప్ గురించి ఆలోచించుకుంటూ మీరు వెళ్తారండి నెక్స్ట్ లెవెల్కి. సేమ్ అలాగే ఈ పర్టికులర్ 7 కంట్రీస్ అన్నీ కూడా విజన్ 2030 అనే దాని మీద పెట్టుకొని ఫోకస్ చేసి ఏవైతే మనం 14 కీ సెక్టర్స్ గురించి చెప్పామో దాని మీద వర్క్ చేయడం కోసం ఈ విజన్ 2030 పెట్టుకున్నారు. దీనికి సంబంధించే మనకి ఒక థీమ్ కూడా రిలీజ్ చేశారండి. దీనికి సంబంధించే ఒక థీమ్ ఆఫ్ ద 2025 బిమ్స్టెక్ సమిట్ అని అడుగుతాడు. అదేంటి అని అంటే ప్రాస్పరస్, రిసిలియంట్ అండ్ ఓపెన్ బిమ్స్టెక్ అండి. ప్రాస్పరస్, రిసిలియంట్ అండ్ ఓపెన్ బిమ్స్టెక్ అంటే ఈ ప్రాస్పరస్ బిమ్స్టెక్ అవ్వాలి అని అంటే ఏం చేయాలి, రిసిలియంట్ బిమ్స్టెక్ అవ్వాలి అని అంటే ఏం చేయాలి, ఓపెన్ బిమ్స్టెక్ అవ్వాలి అని అంటే ఏం చేయాలి అనే పాయింట్స్ ఏవైతే ఉన్నాయో దాని డీటెయిల్ డిస్కషన్స్ ఉన్నాయండి ఒక్కొక్క పాయింట్ గురించి. దాంట్లో ఉన్న డీటెయిల్డ్ అనాలిసిస్ మనకు అవసరం లేదండి. మెయిన్ మనకు కావాల్సింది ఏంటంటే ఈ విజన్ 2030 అచీవ్ అవ్వాలి అని అంటే ఈ ప్రాస్పరస్, రిసిలియంట్, ఓపెన్ బిమ్స్టెక్ అనే దాంట్లోని ఏవైతే పాయింట్స్ ఉన్నాయో ఆ పాయింట్స్కి దీనికి అనుగుణంగా పెట్టుకున్నారండి. అంటే ఇవన్నీ కూడా మనం చేస్తే విజన్ 2030 అనే దాన్ని మనం రీచ్ అవుతాం అనే పాయింట్ గుర్తుపెట్టుకోవాలండి. ఇలాగా ఇప్పుడు వరకు బిమ్స్టెక్ సమిట్లో ఇప్పుడు వరకు ఏది చేయలేదండి. ఇట్ ఈస్ ద ఫస్ట్ ఎవర్ అడాప్షన్. It is the first ever adoption which is related to BIMSTEC Bangkok Vision 2030. ఈ 2 పాయింట్స్ ఇంపార్టెంట్. ఒకటి రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అనేది యాడ్ చేశారు, దీనివల్ల ఏంటంటే ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ ఇది ఇంకోటి ఏంటి, బిమ్స్టెక్ బ్యాంకాక్ విజన్ 2030 ఇది ఫస్ట్ ఎవర్ విజన్ అడాప్టెడ్ బై ద బిమ్స్టెక్ సమిట్. ఓకే, ఈ విజన్ వల్ల ఏంటి అని అంటే ఈ సంవత్సరం ఏదైతే థీమ్ ఉన్నదో ప్రాస్పరస్, రిసిలియంట్ అండ్ ఓపెన్ బిమ్స్టెక్ అనేది అచీవ్ చేయడమే ఈ పర్టికులర్ విజన్ 2030 యొక్క మెయిన్ ఉద్దేశం అండి. ఓకే, నెక్స్ట్ సైనింగ్ ఆఫ్ ద అగ్రిమెంట్ అండ్ MOUs. ఇప్పుడు వీళ్ళు ఒక అగ్రిమెంట్ చేసుకున్నారండి, అలాగే 2 ఇంపార్టెంట్ MOUs 2 చేసుకున్నారండి. ఒక అగ్రిమెంట్ అని అన్నాం కదా, ఈ అగ్రిమెంట్ ఏంటి అని అంటే మేరీటైమ్ కోఆపరేషన్ అగ్రిమెంట్ ఒకటి చేసుకున్నారండి. మేరీటైమ్ కోఆపరేషన్ అగ్రిమెంట్ అని చేసుకున్నారు. ఇక్కడ మేరీటైమ్ అని ఎప్పుడైతే వచ్చిందో వీళ్ళు ఏదైతే పర్టికులర్ థింగ్స్ ఉంటాయో ఇందులోనే, అంటే ఇక్కడ 2 ఏరియాస్ మీద వీళ్ళు ఫోకస్ చేశారండి. ఒకటేంటి, కనెక్టివిటీ. 2 ఏరియాస్ మీద ఫోకస్ చేశారు. ఒకటి కనెక్టివిటీ, అంటే ఇప్పుడు మన ఈ పర్టికులర్ సమిట్ ఏంటి, బే ఆఫ్ బెంగాల్కి అనుగుణంగా ఉన్నదని చెప్తున్నాం కదా, కనెక్టివిటీ. ఆ కనెక్టివిటీ అనేది మేరీటైమ్ కోఆపరేషన్ అంటే సముద్ర మార్గంలో కనెక్టివిటీ అనే దానికోసం వీళ్ళు చేసుకున్నారండి. అంటే ఎన్హాన్సింగ్ ఆఫ్ ద కనెక్టివిటీ, ఎన్హాన్సింగ్ ఆఫ్ కనెక్టివిటీ అంటే ఇంప్రూవ్ చేయాలి, కనెక్టివిటీ అనేది ఇంప్రూవ్ చేయాలన్నమాట. ఈ ఉన్న ఈ 7 కంట్రీస్కి కూడా ఇంప్రూవ్ చేయాలి. సేమ్ అలాగే ఇంకొకటి ఏంటి అని అంటే ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ట్రేడ్ అండ్ ట్రావెల్. ట్రేడ్ అండ్ ట్రావెల్ అంటే ట్రేడ్ ఏదైతే జరుగుతుందో దాని మీద, అలాగే ట్రావెలింగ్ అంటే మన కంట్రీస్ ఏవైతే బంగ్లాదేశ్, భూటాను, ఇండియా, శ్రీలంక, థాయిలాండ్, మయన్మార్ ఈ కంట్రీస్లో ట్రావెలింగ్ అనేది కూడా పెరిగితే మనకి
ఎకానమీ అనేది బిల్డ్ అవుతుంది కదండి. అలాగా కనెక్టివిటీ అండ్ ట్రేడ్ అండ్ ట్రావెల్ ఈ పర్టికులర్ ఏరియాస్ మీద మెరిటైమ్ కోఆపరేషన్ అనేది MOU అనేది సైన్ చేసుకున్నారండి, అగ్రిమెంట్. నెక్స్ట్ ఇది ఇంకొకటి ఏంటి, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. MOU అంటే ఏంటండి, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఈ MOU ఉన్నది కదండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఈ పర్టికులర్ సబ్జెక్ట్కి సంబంధించి. ఇందులోని ఒక 2 పర్టికులర్ అసోసియేషన్స్ అండ్ ఆర్గనైజేషన్స్ గురించి వీళ్ళు MOU చేసుకున్నారండి. ఒక ఆర్గనైజేషన్ ఏంటి అని అంటే IORA అని అంటామండి. ఇంకొక ఆర్గనైజేషన్ ఏంటి, UNODC అండి. IORA ఒకటి, UNODC ఒకటి. IORA అంటే ఏంటండి, ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్. UNODC అంటే యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్. యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్. IORA అంటే ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ అండి, ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్. మనం ఏంటి అని అంటే ఈ పర్టికులర్ 2 ఆర్గనైజేషన్స్ కూడా ఎస్టాబ్లిష్డ్ ఇయర్ సేమ్ యాజ్ దట్ ఆఫ్ బిమ్స్టెక్ అండి. బిమ్స్టెక్ ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ చేశారు, 1997. ఇన్ ద సేమ్ వే IORA అండ్ UNODC ఈ 2 కూడా మనకి 1997లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇక్కడ ఒక చిన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలండి. IORA ఉన్నది కదా, IORA అనేది ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే ఈ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేయాలని ఎవరు చెప్పారనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇట్ వాజ్ ద సజెషన్ గివెన్ బై ద ఎక్స్ ప్రెసిడెంట్ ఆఫ్ ద సౌత్ ఆఫ్రికా. హీ ఈస్ ద అవార్డీ ఆఫ్ భారత్ రత్న ఆల్సో, నెల్సన్ మండేలా. ఆయన ఇచ్చిన సజెషన్ బేస్ చేసుకొని ఈ IORA అనేది ఎస్టాబ్లిష్ చేశారండి, ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్. ఇందులో ఏంటి అని అంటే మొత్తం 23 కంట్రీస్ ఉంటాయండి. IORAలోని మొత్తం 23 కంట్రీస్ మెంబర్స్ కింద ఉంటాయన్నమాట. ఈ పర్టికులర్ కంట్రీస్ అంటే బే ఆఫ్ బెంగాల్, ఇండియన్ ఓషన్ ఈ 2 కూడా కొంచెం మనకి పక్కనే ఉంటాయి కదండి, మొత్తం ఆ కనెక్టివిటీ ఉంటుంది కదా. అంటే ఇందులో వాళ్ళు ఏం చేశారు అని అంటే ఇక్కడ ఏరియాస్ ఆఫ్ షేర్డ్ ఇంట్రెస్ట్ అంటే ఏ పర్టికులర్ ఏరియాస్లో అయితే ఇద్దరు IORA అండ్ బిమ్స్టెక్ వీళ్ళిద్దరూ కూడా ఇంట్రెస్ట్ ఉన్నదో ఆ ఏరియాస్లోనే వాళ్ళ కనెక్టివిటీ అనేది పెంచుకుందాం అనుకున్నారండి. అలాగే UNODC అంటే ఫుల్ ఫామ్ ఏంటి, యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్. అంటే ఇల్లిసిట్ ట్రాఫికింగ్ ఆఫ్ ద డ్రగ్స్ అంటే క్రిమినల్ యాక్టివిటీస్, అంటే ఓషన్ మీద ఏవైనా క్రిమినల్ యాక్టివిటీస్ జరుగుతుంటాయి కదండి, వాటిని ఎరాడికేట్ చేయడం కోసం ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్తోని ఏరియాస్ ఆఫ్ ద షేర్డ్ ప్రయారిటీ అని అంటాం. ఇక్కడ ఏమన్నాం, ఏరియాస్ ఆఫ్ ద షేర్డ్ ఇంట్రెస్ట్, ఇక్కడైతే ఏరియాస్ ఆఫ్ ద షేర్డ్ ప్రయారిటీ. ఇక్కడ ప్రయారిటీ కింద ఏమొస్తుంది మనకి, ఒకటి ఇల్లిసిట్ ట్రాఫికింగ్ ఆఫ్ ద డ్రగ్స్ అండి, ఇంకొకటి ఏంటి ఇల్లిసిట్ ట్రాఫికింగ్ ఆఫ్ ద క్రైమ్. అంటే ఏదైతే క్రైమ్ చేస్తున్నారో అవి కనుక మనకి ఏవైతే ఉన్నాయో ఆ క్రైమ్ యాక్టివిటీస్, డ్రగ్ యాక్టివిటీస్ వీటిని ఎరాడికేట్ చేయడం కోసం UNODC అనేది చేసామండి. ఓకే, ఈ పర్టికులర్ పాయింట్ ఏదైతే ఉందో ఇవి కీ హైలైట్స్ ఆఫ్ ద 6th బిమ్స్టెక్ సమిట్ అండి. అదేనండి, ఇప్పుడు చూసారంటే మనం బిమ్స్టెక్ సమిట్ అని ఏదైతే ఉన్నదో దాని గురించి మనం చాలా ఇన్డెప్త్ అనాలిసిస్ అనేది చేసామండి. బిమ్స్టెక్ సమిట్ గురించి కొంచెం ఇన్డెప్త్ అనాలిసిస్ చేసాం. అంటే మనం ఏ రకమైన క్వశ్చన్ ఇచ్చినా ఆన్సర్ చేయగలిగేటట్టే చేసాము. నేను ఇప్పుడు మనం ఎందాకల UPSC రిలేటెడ్గా ఒక క్వశ్చన్ ఉంటుందని చెప్పామో ఆ క్వశ్చన్ ఒకసారి చూద్దామండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ బిమ్స్టెక్ సమిట్ అని అన్నాం. ఇప్పుడు చూడండి, ఇనీషియల్లీ దేర్ ఆర్ 7 కంట్రీస్ ప్రెసెంట్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ బిమ్స్టెక్ అని అన్నాం. ఇక్కడ మనకి కీవర్డ్ ఏంటి అని అంటే ఏంటండి, ఇనీషియల్లీ అనేది కీవర్డ్ అండి. ఇక్కడ మనం ఇనీషియల్ అనేది కీవర్డ్ అని ఎందుకు చెప్తున్నాము, దేర్ ఆర్ 7 కంట్రీస్ ప్రెసెంట్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ బిమ్స్టెక్ అని అన్నాడండి. మనకి ఇనీషియల్గా 7 కంట్రీస్ లేవండి. ఇనీషియల్గా ఉన్న కంట్రీస్ మనకి ఓన్లీ 4 కంట్రీస్ మాత్రమే ఉన్నాయి. ఏంటంటే అవి బంగ్లాదేశ్, ఇండియా, శ్రీలంక అండ్ థాయిలాండ్. అంటే ఈ ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉన్నదో ఇది ట్రూ కాదండి. ఇక్కడ మనకి అని అన్నాడు, విచ్ ఆఫ్ ద అబౌవ్ స్టేట్మెంట్స్ గివెన్ ఆర్ కరెక్ట్ అని అన్నాడు. అలాంటప్పుడు చూసుకుంటే ఇక్కడ 7 అని ఇచ్చాడు. అదే ఇక్కడ కనుక మనకి 4 అని ఇచ్చి ఉంటే ఇది కరెక్ట్ అయ్యేదండి. నెక్స్ట్ ఏమన్నాడు, కోఆపరేషన్ విత్ ఇన్ బిమ్స్టెక్ కరెంట్లీ ఫోకసెస్ ఆన్. ఇక్కడ ఈ వర్డ్ అనేది కీవర్డ్ అండి. కరెంట్లీ ఫోకసెస్ ఆన్ ఎన్ని కీ సెక్టర్స్ అన్నాడు, 14 కీ సెక్టర్స్. అదే ఇనిషియేట్ చేసేటప్పుడు ఎన్ని కీ సెక్టర్స్ ఉన్నాయని అడిగాడు అనుకోండి, ఇక్కడ మనకి ఎన్ని వస్తాయి, 6 కీ సెక్టర్స్ వస్తాయండి. అందుకని ఈ పర్టికులర్ స్టేట్మెంట్ కరెక్ట్ అండి. అదే ఇక్కడ కూడా ఇనీషియల్ అనే వర్డ్ వాడాడు అనుకోండి, అప్పుడు ఈ పర్టికులర్ స్టేట్మెంట్ కూడా రాంగ్ అవుతుందండి. నెక్స్ట్ థర్డ్ ఏంటి, సైన్డ్ అండ్ MOU విత్ UNODC అండ్ IORA అని అన్నాడు. UNODC అండ్ IORA ఇన్ ద రీసెంట్లీ హెల్డ్ సమిట్ అని అన్నాడు. ఇందాక మీకు చెప్పినట్టుగానే మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఏ పర్టికులర్ ఆర్గనైజేషన్తో చేసుకున్నారండి, UNODC ఒకటి, IORA ఒకటి. అంటే ఈ థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అండి. ఇప్పుడు మీరు ఆప్షన్స్ గమనించినట్టయితే మీరు డైరెక్ట్గా పెట్టచ్చండి. అంటే ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ ఆప్షన్స్లో మనకి 2 and 3 2 అని అన్నాడు. అంటే 1 ఏంటండి, ఫాల్సే కదా. ఇప్పుడు మీరు చూడండి, మనకి ఏం అడిగాడు, విచ్ ఆఫ్ ద అబౌవ్ గివెన్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అని అన్నాడండి. ఆప్షన్ 1 ఏ ఆప్షన్స్లో అయితే ఉన్నదో ఆ ఆప్షన్స్ అన్ని ఎలిమినేట్ చేసేయచ్చు కదా. 1 1 1 అంటే మొత్తం 1 3 4 ఈ 3 ఆప్షన్స్లోనే మనకు 1 అని ఉన్నది. అంటే ఇది మనకి ఆన్సర్స్ అవ్వవు కదండి. అంటే ఇప్పుడు మనకి డైరెక్ట్గా ఏమని పెట్టచ్చు ఆన్సర్, ఓన్లీ 2 and 3 are true. 2 అనేది ఆప్షన్ అవుతుందండి.
ఇప్పుడు మనం బిమ్స్టెక్ సమిట్ గురించి చూసాం కదండి. ఇప్పుడు మనం చూసింది ఏంటంటే యూపీఎస్సీ రిలేటెడ్ క్వశ్చన్ చూసామండి. అదే మనకి బ్యాంకింగ్ అండ్ ఎస్ఎస్సి రిలేటెడ్గా క్వశ్చన్స్ చూస్తే ఎలా ఉంటాయంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి బ్యాంకింగ్ ఆర్ ఎస్ఎస్సిలో ఇచ్చేటప్పుడు కొంచెం డైరెక్ట్గా ఉంటాయండి క్వశ్చన్స్. ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తాడు? వేర్ వాజ్ ద 6th బిమ్స్టెక్ సమిట్ హెల్డ్ అని డైరెక్ట్ క్వశ్చన్ ఇస్తాడండి. అలాగే ఇంకొక క్వశ్చన్ ఎలాగ ఇవ్వచ్చు? బిమ్స్టెక్ సెక్రటేరియట్ అనేది ఎక్కడ ఉన్నదో ఇవ్వచ్చు. ఇందాక మీకు చెప్పాం కదండి, బిమ్స్టెక్ సెక్రటేరియట్ ఎక్కడ ఉన్నదండి? ఢాకాలో ఉన్నది. ఆ బిమ్స్టెక్ సెక్రటేరియట్ అనేది ఏదైతే ఉందో అది మనకి ఏ సమిట్ ద్వారా వచ్చిందని చెప్పామండి? 3rd సమిట్. అది ఎక్కడ జరిగింది? నైపీడో మయన్మార్లో జరిగిందండి. దానివల్ల బిమ్స్టెక్ సమిట్ అనే దానికి ఒక సెక్రటేరియట్ ఏర్పడింది. ఆ ఏర్పడిన సెక్రటేరియట్ ఎక్కడ ఉన్నదని చెప్పామండి? ఢాకా, బంగ్లాదేశ్లో ఉన్నదని చెప్పామండి. ఓకే, ఇప్పుడు మనం ఏదైతే ఇక్కడ మనం బిమ్స్టెక్ గురించి ఇన్డెప్త్ అనాలిసిస్ చేశామో, ఇక మీదటి నుంచి మనం పెట్టబోయే వీడియోస్ అన్నీ కూడా ఏదైనా ఒక పర్టికులర్ కరెంట్ అఫైర్ టాపిక్ తీసుకొని ఆ పర్టికులర్ కరెంట్ అఫైర్ టాపిక్ ఏదైతే ఉందో దాన్ని మనం బాగా డీప్గా అనాలిసిస్ చేసి ప్రతి ఎగ్జామ్కి ఉపయోగపడేలాగా మనం డిజైన్ చేస్తామండి. ఇక మీదటి నుంచి మా ఛానల్లో ఇంకా అలాంటి వీడియోస్, అలాంటి కంటెంటే మేము రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. సో థ్యాంక్ యూ సో మచ్. హోప్ దిస్ వీడియో హెల్ప్స్.